హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భరత్ నాటుకోలి. నేనైతే ఈరోజు మనము కోడిలో పొదుగులో పెట్టి మొత్తం ఈరోజుతో 23 రోజులు అవుతుండది. అదైతే పిల్లలు వెలిగింది, దాన్ని సపరేట్ బ్యాచ్లో వేసినాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దాన్ని చూద్దాము. ఈ కోడి ఫ్రెండ్స్ పిల్లలు అయితే విడిగింది. ఈ కోడిని అయితే పొదుగులో పెట్టి మొత్తం ఈరోజుతో 23 రోజులు అవుతుండది. నేనైతే ఈ కోడికి మొత్తం 13 గుడ్లు పెట్టినాను. 13లో ఒక గుడ్డు అయితే చెడిపోయింది. మొత్తం 12 కోడి పిల్లలు అయితే విడిగింది ఫ్రెండ్స్. దీనికైతే నేను ఇప్పుడు ఫీడ్ వేసినాను ఫ్రెండ్స్. ఫీడ్ అంటే కంపెనీ ఫీడ్ కాదు, ఓన్గా నేనే ఇంటి దగ్గర మిషన్తో వేసే ఫీడ్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, కోడి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నది. ఈ కోడి పిల్లలు అయితే మొత్తం 5 అయితే తెల్ల కోడి పిల్లలు, మొత్తం 6 వచ్చేసి 7 వచ్చేసి నల్ల కోడి పిల్లలు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ కోడి అయితే మొత్తం 9 పిల్లలు అయితే విడిగింది ఫ్రెండ్స్. ఈ కోడి పిల్లలకు వచ్చేసి వయసు వచ్చేసి 1.5 నెలలు అవుతుండది. ఈ 1.5 నెలలో 9 పిల్లలు మాత్రం, ఒక పిల్ల మాత్రం ముంగిసి పెట్టుకొని పోయేసింది. మిగతా 8 పిల్లలు అయితే కాపాడుతూ ఉండదు ఫ్రెండ్స్. ఈ కోడి ఏమో బాగా హుషారుగా ఉండదు. మన సోనాలు కోడి అయితే గుడ్డు పెట్టడానికైతే అరుస్తూ ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే డైలీ అయితే గుడ్లు పెడతా ఉండదు ఫ్రెండ్స్. ఈ గుడ్లు నేను స్టోర్ చేసుకుని మన నాటుకోళ్ళు అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీరు చూసినా కదా, ఈ నల్ల కోడి అయితే మొత్తం 12 పిల్లలు అయితే విడిగింది ఫ్రెండ్స్. ఈ 12 పిల్లలు మాత్రం దీనికి ముందు చూపించిన కదా కోడి అయితే, ఆ 2 పిల్లలు మాత్రం గుచ్చి చంపేసింది. ఇప్పుడైతే మొత్తం 9 పిల్లలు అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది కూడా, ఈ కోడి అయితే కూడా బాగా హుషారుగా ఉండదు ఫ్రెండ్స్. కోళ్ళు అయితే బాగా కాపాడుతూ ఉండదు. మీరు చూస్తున్నా కదా, ఈ పెట్టకోడి మాత్రం ఇంకా 2 నెలలు పోతే గుడ్డుకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది గుడ్డుకు వచ్చినా కూడా నేను పొదుగులో పెట్టాను ఫ్రెండ్స్. మన దగ్గర అయితే ఇప్పుడు కోళ్ళు చాలా తక్కువగా ఉండదు ఫ్రెండ్స్. దీనికి ముందు అయితే మొత్తం ఒక 80 పైన ఉన్నది కోళ్ళు, అన్ని రోగంతో పోయేసింది. ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఒక ఫామ్ లాగా చేద్దామని ఒక ఆశ ఫ్రెండ్స్. నేనైతే ఈ కోడిని పొదుగులో పెట్టే ముందైతే మన కోళ్ళు పెట్టే గుడ్లన్నీ నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల పిల్ల అయితే బాగా హ్యాచింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా పొదుగులో పెట్టాలంటే ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లన్నీ పొదుగులో పెట్టే ముందైతే 2 hours ఎత్తి బయట పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ నీళ్ళంతా బాగా డ్రై అయిపోతుంది. ఆ నీళ్ళంతా డ్రై అయిపోయినాక మనము గుడ్లు అయితే పొదుగులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఎన్ని గుడ్లు పెడతామో దాంట్లో ఒకటో అటు ఉంటుంది ప్లస్ మిగతా గుడ్లన్నీ యాచింగ్ అవుతుంది. అదే మనము కోడి గుడ్డు పెట్టిన వెంటనే ఎత్తి ఒక గుండాలో బియ్యం వేసి పెడితే అది మామూలుగా అంత యాచింగ్ కాదు ఫ్రెండ్స్. ఈ ఎండకాయ అయితే గుడ్లన్నీ చెరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇట్లా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర ఉండేది ఒక పుంజ ఫ్రెండ్స్. ఈ పుంజనే నేను ఈ కోళ్ళకు అన్ని పెట్టకోళ్ళు కానీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ ప్రస్తుతం చూస్తూ ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.